మన దేశంలో కొన్ని రోడ్లు చూస్తే ప్రకృతి అందాలు కనిపిస్తాయి. కానీ అదే రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఒక్క చిన్న తప్పిదం కూడా ప్రమాదకరంగా మారొచ్చు. ఈరోజు భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన రోడ్ల గురించి తెలుసుకుందాం. 1. NH-44 ఢిల్లీ, హర్యానా ప్రాంతం. భారతదేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారుల్లో NH-44 ఒకటి. ఇది దేశంలోని అనేక ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతుంది. అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే కొన్ని ప్రాంతాల్లో ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువగా నమోదవుతుంది. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా స్ట్రెచ్ గురించి ప్రమాదాలపై అనేక నివేదికలు వచ్చాయి. అందుకే ఇలాంటి బిజీ హైవేస్ మీద స్పీడ్ కంటే సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. 2. ముంబై పూణే ఎక్స్ప్రెస్వే. తర్వాత ముంబై పూణే ఎక్స్ప్రెస్వే. అద్భుతమైన కొండ ప్రాంతాల మధ్య నిర్మించిన ఈ రహదారి దేశంలో ప్రసిద్ధ ఎక్స్ప్రెస్వేస్లో ఒకటి. కానీ వేగంగా ప్రయాణించే వాహనాలు, భారీ ట్రాఫిక్, వర్షాకాలంలో తడిగా మారే రోడ్లు వంటి కారణాలతో ఇక్కడ జాగ్రత్త చాలా అవసరం. రోడ్డు ఎంత మంచి కండిషన్లో ఉన్నా స్పీడ్ లిమిట్ పాటించటం చాలా ముఖ్యం. 3. జోజీలా. ఇప్పుడు మనం వెళ్తున్నది హిమాలయాల వైపు. జోజీలా కశ్మీర్ ప్రాంతాన్ని లదాఖ్తో కలిపే ముఖ్యమైన మౌంటైన్ పాస్. ఇక్కడ ఎత్తైన కొండలు, మంచు, వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు ప్రయాణాన్ని కష్టతరం చేస్తాయి. కొన్ని సమయాల్లో భారీ మంచు కారణంగా రహదారి మూసివేయబడే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. 4. లే మనాలి హైవే. తర్వాత లే మనాలి హైవే. ఈ రహదారి ప్రయాణికులకు అద్భుతమైన మౌంటైన్ వ్యూస్ ఇస్తుంది. కానీ ఎత్తైన ప్రాంతాలు, తక్కువ ఆక్సిజన్, రాళ్లు పడటం, మంచు, వాతావరణ మార్పులు వంటి పరిస్థితులు ప్రయాణాన్ని సవాలుగా మారుస్తాయి. ఇక్కడ ప్రయాణించేవారు స్థానిక అధికారులు ఇచ్చే రోడ్ కండిషన్స్ మరియు వెదర్ అప్డేట్స్ తప్పకుండా తెలుసుకోవాలి. 5. కిష్ట్వార్ కిల్లార్ రోడ్. చివరిగా కిష్ట్వార్ కిల్లార్ రోడ్. హిమాలయ ప్రాంతంలోని ఈ రహదారి చాలా ఇరుకైన మౌంటైన్ రూట్స్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఒకవైపు కొండ, మరోవైపు లోతైన వ్యాలీ. ఇలాంటి ప్రాంతాల్లో వాహనం నడిపేటప్పుడు తొందరపాటు కాకుండా చాలా జాగ్రత్త అవసరం. ఎండింగ్. ఈ రోడ్లలో కొన్ని ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందినవే. కానీ అందమైన రోడ్డు అంటే వేగంగా నడపడానికి అవకాశమని కాదు. ఒక్కసారి ఇంటికి సురక్షితంగా చేరుకోవటం, ఎంత వేగంగా చేరుకున్నామన్న దానికంటే చాలా ముఖ్యం. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో కలుద్దాం.